హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. మనం ఇప్పుడు మన్నెం శారద గారు రచించిన ముక్తి అనే కథను విందామా? దీక్షితులు పంచాంగం చేతపుచ్చుకుని అస్థిమితంగా వరండాలో పచారులు చేస్తున్నాడు. చల్లగాలి వేస్తున్నా ఆయన మొహంలో చిరు చెమటలు అలుముకుంటున్నాయి. చేతిలో పంచాంగాన్ని పదే పదే చూసుకుంటూ చూపుల్ని స్థిమితంగా అక్కడ ఉంచలేనట్లు లోపల మూసి ఉన్న గది తలుపుల మీద కేంద్రీకరిస్తున్నాడు. మంచం మీద ఎటూ తోచని స్థితిలో కూర్చుని ఉన్న వయసు మీరిన అతని తల్లి క్షణానికోసారి ఆకాశంలోకి చేతులు జోడించి ఏదో ప్రార్థిస్తున్న దానిలా గొణుక్కుంటోంది. అక్కడే స్తంభానికి జారబడి కూర్చున్న 15 ఏళ్ల దీక్షితులు కూతురు సుందరి వస్తున్న నిద్రను ఆపుకుని ఆవులిస్తూ కూర్చుంది. దూరంగా ఎక్కడో నడిచాము సూచనగా కోడి కూసింది. చీకటిని తరమాలనే వృధా ప్రయత్నం చేస్తున్నట్టు వెన్నెల బయలంతా నిండింది. ఉండి ఉండి వీస్తున్న చల్లగాలికి పగలంతా అలసిపోయిన ప్రాణికోటి ఆ వేసవి రాత్రి ఒళ్ళు మరచి నిద్రపోతున్న ఆ సమయంలో ఒక్క దీక్షితుల గారింట్లోనే ఆ అర్ధరాత్రి సందడిగా దీపాలు వెలుగుతున్నాయి. లోపలి గదిలో సుభద్ర అరుపులు ఎక్కువయ్యాయి. ఆగి ఆగి ఆమె పెడుతున్న కేకలకి బయట కూర్చున్న అందరిలోనూ ఆందోళన స్పష్టంగా గోచరిస్తుంది. చాలా ఆలస్యంగా వచ్చిన కాన్పు. మా ఊరు తీసుకెళ్తామంటే ఒప్పుకున్నావు కాదు. ఏదన్నా అవుతే ఈ ఊళ్ళో దిక్కెవరు? కాస్త నిష్ఠూరంగానూ మరి కాస్త బాధగానూ అన్నాడు అవధాని. అతను సుభద్ర అన్నగారు, దీక్షితులకి బావమరిది. దీక్షితులకి ఆ మాటలు నిజమేననిపించాయి. సుభద్రకి ఇది చాలా ఆలస్యంగా వచ్చిన గర్భిణి. సుందరి పుట్టిన 15 సంవత్సరాలకి ఇంకా తమకు పిల్లలేమిటి అనుకునే సమయంలో సుభద్ర గర్భవతి అయింది. ఇన్నాళ్లకి తమని పున్నామ నరకం నుండి తప్పించేందుకు కొడుకే పుట్టబోతున్నాడని అందరూ అన్నారు. వంశోద్ధారకుడు లేకపోవటం తమ వంశానికే లేదని గట్టిగా చెప్పింది దీక్షితుడి తల్లి. ఆ సంతోషంలో సుభద్రను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే పుట్టింటికి పంపటానికి దీక్షితుడు నిరాకరించాడు. పైగా అక్కడెవరున్నారు? సుభద్ర తల్లి కాలం చేసి 2 సంవత్సరాలైంది. అందుకే ఒక విధంగా అతను సుభద్రని కన్నవారింటికి పంపలేదు. కానీ ఇప్పుడు ఆమె పడుతున్న ప్రసవ వేదన చూస్తుంటే తప్పు పని చేశాననిపించింది అతనికి. ఎటుపోయి ఎటొచ్చినా అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇక్కడ మంత్రసాని మరియమ్మ చేతుల్లో సుభద్ర క్షేమంగా తనకి దక్కుతుందా అన్న అనుమానం లీలగా స్ఫురించి దీక్షితులు వణికిపోయాడు. లోపల సుభద్ర ప్రాణాలతో పెనుగులాడుతోంది. ప్రాణాలుగ్గబెట్టి ఆమె పెడుతున్న బొబ్బలు అందుకు సంకేతాలు. సరిగ్గా 12:30 సుభద్ర పెట్టిన చావు కేకకి అందరూ ఉలిక్కిపడి తలుపుల దగ్గరికి పరిగెత్తారు. మగపిల్లవాడు, తల్లి బిడ్డ క్షేమం అంది మరియమ్మ తలుపు సందులోంచి తలపెట్టి నవ్వుతూ. అమ్మయ్య అంటూ అందరూ గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నారు. దీక్షితులు ఛాతీ వెడల్పయింది. అంతసేపు పడ్డ ఆవేదనని ఆ క్షణంలోనే మర్చిపోతూ గాలిలో తేలుతున్నట్లు వరండాలోకి వచ్చేసి, అమ్మా నాకు కొడుకే పుట్టాడు అన్నాడు గర్వంగా తల్లితో. ఆవిడ నవ్వింది. ఆ విషయం నాకెప్పుడో తెలుసు కానీ ముందు పంచాంగం చూడు. ఒక్క ఘడియ మారినా జాతకమంతా తారుమారై కూర్చుంటుంది అంది గంభీరంగా. దీక్షితులు ఆశ్చర్యంగా తల్లి ముఖంలోకి చూసి గబగబా పంచాంగం పేజీలు తిరగేశాడు. ఆ వెంటనే పిల్లవాడు పుట్టిన ఘడియలతో పాటు తిథి వార నక్షత్రాలన్నీ తోక పుస్తకంలో భద్రంగా నోటు చేసుకున్నాడు. దీక్షితులు అవధాని సుబ్బయ్య శాస్త్రులకు ఎదురుగా కూర్చున్నారు. సుబ్బయ్య శాస్త్రులు రాశిచక్రం గీసి ఏవో లెక్కలు రాసి దీక్షగా గుణించుకుంటున్నాడు. దీక్షితులు ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్లకు తనకు కొడుకు పుట్టడంలో ఏదో విశేషం ఉండి తీరాలి. ఎందుకో వాడు సామాన్య జాతకుడు కాడనిపిస్తోంది. వాడేదైనా ఘనకార్యం చేయడానికే పుట్టుంటాడు అనిపించింది అతనికి. అవధాని శాస్త్రులు గారి వంకే చూస్తున్నాడు. సుబ్బయ్య శాస్త్రులు దీక్షితుల వైపు ఒకసారి చూసి అవధాని వైపు తిరిగాడు. పిల్లవాడిది దివ్యమైన జాతకం. జాతక రీత్యా లగ్నమందు గురువు ఉండటం చేత శుక్రమహాదశ ప్రవేశించటం వలన అబ్బాయి జాతకం అతని పరంగా అద్భుతంగా ఉంటుంది. అతను మహారాజులా బ్రతుకుతాడు అంటూ ఆగాడాయన. అంత బాగా చెప్పినా దీక్షితులకి ఎందుచేతనో సంతృప్తి కలగలేదు. వీళ్ళు అలాగే చెబుతారు. జీవితం అన్నాక కాస్త మెలిక ప్రత్యేకత ఉండకుండా ఉంటుందా? తన కొడుకు ఒక్క డబ్బుతో తొలదొగటమేనా తనకు కావాల్సింది? ఏదైనా విశిష్టత ఉండకపోతుందా
దీక్షితులు మౌనంగా ఉండడాన్ని మరో విధంగా భావించుకుని అతని పరంగా అంటున్నారు అంటూ శాస్త్రి గారిని రెట్టించాడు అవధాని. సుబ్బయ్య శాస్త్రులు కాసేపు కళ్ళు మూసుకుని మౌనం పాటించాడు. ఆ పైన కళ్ళు తెరిచి, మీరు అబ్బాయికి ఏమవుతారు అన్నాడు సాలోచనగా. మేనమామని అన్నాడు అవధాని. శాస్త్రి గారు క్షణం తటపటాయించారు. చెబుతున్నానుగా అతని జాతకానికి ఏం లోటు లేదని. ఎటొచ్చి ఈ నక్షత్రాన్ని పుట్టడాన్ని చెప్పండి శాస్త్రి గారు అన్నాడు అవధాని అభయం ఇస్తున్నట్లు. మరేం లేదు, ఇతను తండ్రి గండాన పుట్టాడు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తండ్రి సంవత్సరం కన్నా బ్రతకడు. అవధాని ఉలిక్కిపడ్డాడు. దీక్షితులు త్రుళ్ళిపడ్డట్టు చూశాడు. దీనికి శాంతులు ఏమైనా సెలవిస్తారా? అవధాని ఆదుర్దాగా అడిగాడు. శాస్త్రులు నవ్వాడు. ఆ నవ్వులో జాలి మిళితమై ఉంది. పిల్లవాడు పుట్టిన ఘడియ శాంతులకి లొంగే రకం కాదు. అయినప్పటికీ 13వ రోజు శాంతి, నవగ్రహ జపం, నక్షత్ర జపం చేసుకుని ఆద్యవేక్షణ చేయండి. నవధాన్యాల దానం, నక్షత్ర దానం చేసి బీదలకు అన్నదానం చేయడం, ఇదంతా మన తృప్తి కోసం అంటూ లేచాడు సుబ్బయ్య శాస్త్రులు. దీక్షితులు భారంగా లేచి బయటకు వచ్చాడు. అతని వెనకే అవధాని బావగారిని అనుసరించాడు. సంధ్యావందనం ముగించి దేవుడి ముందు దీపం పెట్టి వరండాలో స్తంభానికి జారబడి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు దీక్షితులు. అవధాని బావగారి మొహంలోకి చూశాడు. అతనికి తెలుసు దీక్షితుల బాధ. కొడుకు పుట్టినందుకు కాదు, అతని వారం రోజులు గాలిలో తేలిపోయాడు, ఆనంద సాగరంలో ఓలలాడాడు. కానీ ఈ ఆనందం అట్టే కాలం నిలవదని, ఆ అమృత భాండంలో విషబిందువులు చిలుగుతాయని అతడు అనుకోలేదు. అందులో అతనికి జాతకాల పట్ల ఉన్న నమ్మకం అంతా ఇంత కాదు. దీక్షితుల తల్లి దిగులుగా కూర్చుంది. ఆమె ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. దీక్షితులు ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. దీక్షితులు భూమి మీద పడకముందే దీక్షితుల తండ్రి రామశాస్త్రికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అతను రామాలయం పూజారి. అతను అకస్మాత్తుగా పోవడంతో ఆవిడ తల చెడి పుట్టింట చేరి అన్నగార్ల నిరాదరణ, వదినగార్ల ఈసడింపుల మధ్య మనసు చంపుకొని దీక్షితుల్ని అన్ని విధాలా సమర్థుడిగా పెంచుకొచ్చింది. అతని కోసం అన్నీ భరించింది. అతనే లోకంగా మమతలు పెంచుకుంది. అలాంటి ఒక్కగానొక్క కొడుకు చేతుల్లో తన జీవితం వెళ్ళమారిపోతుందని అనుకున్న సమయంలో ఈ విపత్తేమిటి? ఆవిడ మంచంలో అదే పనిగా కుమిలిపోతోంది. వంట ఇంటికి శుద్ధి పెట్టి మడిచీర మార్చి పిల్లవాడిని ఒళ్ళో వేసుకుని గడపకు అవతలగా నిశ్శబ్దంగా కూర్చుంది సుభద్ర. ఆవిడ ముఖంలో కూడా కొడుకు పుట్టిన ఆనందం కనిపించడం లేదు. సుబ్బయ్య శాస్త్రి గారు చెప్పారంటే తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. అంతటి పండితుడు ఆయన అంది ముసలి తల్లి బాధగా. దీక్షితులు మాట్లాడలేదు. అవధాని ఓ క్షణం నిట్టూర్చి దీక్షితుల వైపు చూశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న సుందరిని చూసి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. సుందరి మేనమామ మాటలకి వినయంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఆపద గట్టెక్కాలంటే నాకొక్కటే తోస్తుంది బావా, తప్పుగా అనుకోకపోతే చెబుతాను అన్నాడు అవధాని మెల్లిగా. దీక్షితులు కనురెప్పలెత్తి బావమరిది వైపు చూశాడు. సుభద్ర అన్నగారి వైపు ఆదుర్దాగా చూసింది. బావా, నీ వయసు ఎంత ఉంటుందంటావు అడిగాడు అవధాని. 42 చెప్పాడు దీక్షితులు. నీకు 40 దాటాయి. సుభద్ర 37. 20 ఏళ్ళు కాపురం చేశారు మీరు. సుభద్ర మాటల్లో చెప్పకపోయినా దానికి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. ఈ 20 ఏళ్లలో అది పట్టుమని 10 రోజులు నిన్ను విడిచి ఉండని మాట నీకు తెలుసు. అలాంటిది అశుభం అనకూడదు కానీ నువ్వు లేకుండా సుభద్ర, ఆమెకు ముందెంతో జీవితం ఉంది. బ్రతకగలదా నువ్వు లేకుండా? కేవలం కొడుకు పుట్టాడని పసుపు కుంకుమలు పోగొట్టుకుని మ్రోడులా అది బతికినా చచ్చిన దానితో సమానమవుతుంది. అందుకే వాడు లేడనుకోండి, వాడు లేకపోతే సమస్యే లేదు. వాడింకా రోజుల పిల్లవాడు. ఒక్క వడ్లగింజ చాలు. కాస్త బాధగా ఉన్నా తొందరలోనే వాడిని మర్చిపోతాం. అలా అంటున్నప్పుడు అవధాని గొంతు వణికింది. అవధాని, దీక్షితులు అదిరిపడి అరిచాడు. ఏమంటున్నావు? వాణ్ణి ఇంత పాపపు ఆలోచన వచ్చిందేమయ్యా నీకు? అతను నిలువున వణికిపోతూ అన్నాడు. ఆవేశపడకు బావా, ఆలోచించు. వాడు పుట్టి ఇన్ని అనర్థాలకు కారణమవుతుంటే వాణ్ణి కొడుకనే మమకారంతో కోరి ఒళ్ళో కార్చిచ్చు రగిలించుకుంటావా? సుభద్ర దుఃఖాన్ని దిగమింగుకొని పిల్లాన్ని ఎత్తుకుని గదిలోకి పారిపోయి భోరుమంది. అవధాని జాలిగాటు వైపు చూసి, చూసావా బావా, సుభద్రకి నువ్వంటే ఎంత ప్రేమో. 9 నెలలు మోసి పెంచిన పిల్లవాణ్ణి తనకి కాకుండా చేస్తానంటే మరొకప్పుడైతే ఆడపులిలా మీదపడి పీకేది. కానీ ఇక్కడ వాడు
తన మాంగళ్యానికి పసుపు కుంకుమలకి ప్రత్యర్థి. ఆడది తల్లిగా పిల్లల్ని ఎంత గొప్పగా ప్రేమించి లాలించినా టైం వస్తే తన సౌభాగ్యానికే ప్రాధాన్యత ఇస్తుంది. అది ఆడదాని బలహీనతో, భర్త సాంగత్యం పట్ల ఆమె ఆపేక్షో తెలియదు. అందుకే సుభద్ర ఈ విషయంలో తన అంగీకారాన్ని ఎలా తెలిపిందో చూడు అన్నాడు. దీక్షితులు కాసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత మంత్రస్వరాన అన్నాడు. నా వయసు ఎంతని అడిగావు కదూ? అవును, బాగా గుర్తు చేశావు. నేను 40 దాటేశాను. 50వ పడిలో పడ్డాను. ఇప్పుడు ఎటూ కాని వయసులో వాడెందుకు పుట్టుంటాడంటావు? బ్రతుకు మీద ఎన్నో ఆశలతో, కోరికలతో వాడి కళ్ళు ఎలా మెరుస్తున్నాయో చూడు. వాడి మూసిన గుప్పెళ్లలో ఎన్నెన్ని బలమైన నిర్ణయాలున్నాయో తెలుసుకో. వాడెంత గొప్పవాడు కావాలని పుట్టాడో, వాడి భవిష్యత్తును త్రుంచేయడానికి, వాణ్ణి లేకుండా చేయడానికి మనమెవరం? నా జీవితం నడిగీత దాటింది. చూడవలసినవన్నీ చూశాను, అనుభవించాల్సినవి అనుభవించాను. నాకేం బాధ లేదు. మరోసారి ఈ విషయం మాట్లాడకు అంటూ పైకి లేచాడు దీక్షితులు. అలా వెళ్తున్న బావగారిని చూసి గాఢంగా నిట్టూర్చాడు అవధాని. పిల్లవాడు పుట్టిన 13వ రోజున పెద్ద పెట్టున శాంతి చేశాడు దీక్షితులు. శాస్త్రోక్తంగా శాంతి, నవగ్రహ పూజ, నక్షత్ర జపం ముగిశాయి. మొదటిసారిగా కొడుకు ముఖం నూనెలో చూసినప్పుడు అతని శరీరం ఆనందంతో పులకించింది. ముద్దులు మూటగడుతున్న వాడి చిన్నారి ముఖం చూడగానే అతని హృదయం పుత్రప్రేమతో పొంగులు వారింది. క్షీరతర్పణం, హోమం కూడా జరిపించాడు దీక్షితులు. బ్రాహ్మణులకు నవధాన్యాల దానం, నక్షత్ర ప్రతిమ దానం జరిగాయి. బీదసాదులకు అన్నదానం కూడా అట్టహాసంగానే చేశాడు. ఆ రోజే బియ్యంలో పసివాడి పేరు కూడా రాసి నామకరణ మహోత్సవం కూడా అయిందనిపించారు. తండ్రి గండాన పుట్టిన ఆ పసివాడు వీర వెంకట సత్యనారాయణమూర్తిగా పేరు పెట్టించుకున్నాడు. తతంగాలన్నీ ముగిశాక కొడుకుని ఒళ్ళోకి తీసుకుని తనివితేరా ముద్దు పెట్టుకుంటూ, నీ మనవణ్ణి సరిగ్గా చూశావా అమ్మా అన్నాడు తల్లితో నవ్వుతూ దీక్షితులు. ఆవిడ కొడుకు వైపు అదోలా చూసింది. చూసి చూడనట్లు మనవడి వైపు ఒకసారి చూసి నిట్టూర్చింది. వాణ్ణిలా ఇవ్వండి, పాలవేళయింది అంది సుభద్ర భర్తనుద్దేశించి. దీక్షితులు పిల్లవాణ్ణి తీసుకుని అటువైపు నడిచాడు. తన పాలిట మృత్యువును చూసే ఇంత మురుస్తున్నాడు, కర్మ అని నుదురు కొట్టుకుంది దీక్షితులు తల్లి. 10వ నెలలో అన్నప్రాసన తలపెట్టామని, సకుటుంబ సమేతంగా రావలసిందని దీక్షితులు రాసిన కార్డు చూసి ముభావంగా ఊరుకున్నాడు అవధాని. వెళదామండి, పుట్టాక వాణ్ణి చూడనే లేదు అంది వైదేహి సరదా పడుతూ. చూడాల్సినంత గొప్పవాడేం కాదులే అని కసురుకున్నాడు అవధాని భార్యని. పోనీ సుభద్రను చూడటానికే అనుకోండి, ఎటు పిలిచినప్పుడే వెళ్ళటం బాగుంటుంది, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అంది వైదేహి. అవధాని భార్య మాటలకు మెత్తబడి ప్రయాణం కట్టాడు. భార్యా సమేతంగా వచ్చిన బావమర్దిని చూసి సంతోషించాడు దీక్షితులు. వైదేహి ఆడపడుచుని ప్రేమతో కావలించుకుని, వీడేడి అంది ఆప్యాయంగా. అక్కడే గడప పట్టుకుని నోట్లో వ్రేలుంచుకుని ఆశ్చర్యంగా చూస్తోన్న సత్యాన్ని చూసి నవ్వుతూ చేతులు చాచింది. వాడు ఏమాత్రం కొత్త లేకుండా తప్పటడుగులు వేస్తూ వచ్చి అత్తవడిలో కూర్చున్నాడు. వాడికి అసలు అదురు బెదురు లేదమ్మా అంది సుభద్ర నవ్వుతూ. నల్లటి వంకీల జుట్టు, పాలబుగ్గలు, చక్రాల్లాంటి కళ్ళు. సత్యం ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. ఎవలు అన్నాడు సత్యం అత్త కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ. అత్త అంది సుభద్ర నవ్వుతూ. త త అన్నాడు సత్యం కళ్ళు చిలిపిగా చిట్లిస్తూ. అమ్మో, వీడికి మాటలు కూడా వచ్చేస్తున్నాయి అంది వైదేహి ఆశ్చర్యంగా. అవునమ్మా వదినా, వీడికి 10వ నెలలోనే మాట నడక వచ్చేసాయి అంది సుభద్ర మురిపెంగా. చూశారా, మీ మేనల్లుడు అప్పుడే ఎన్ని విద్యలు నేర్చాడో. వాకిట్లో కబుర్లు చెప్తున్న భర్త దగ్గరికి ఎత్తుకుని తీసుకెళ్ళింది వైదేహి. అవధాని సత్యం వైపు అనాసక్తిగా చూశాడు. బూరి బుగ్గలతో, చిలిపి కళ్ళతో వైదేహి చెప్పినట్లు మామా మామా అంటున్న పసివాణ్ణి చూసి ఓ క్షణం అతని మనసు చలించింది. చిరునవ్వుతో మేనల్లుణ్ణి ఎత్తుకునేందుకు చేతులు చాచాడు. అన్నప్రాసన అనుకున్న దానికంటే ఘనంగానే జరిగింది. సత్యం ముందుగా బంగారాన్ని, డబ్బుని ముట్టుకోవటం గురించి సంబరంగా చెప్పుకుంటూ నవ్వుకుంటున్న వేళ దీక్షితులు అబ్బా అంటూ అరిచి మంచం మీద ఒరిగిపోయాడు. ఆనందంగా కబుర్లాడుకుంటున్న ఆ కుటుంబం అంతా ఒక్కసారిగా కంగారు పడిపోయారు. అవధాని హడావుడిగా డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి, ఇక్కడ లాభం లేదు, పట్నం తీసుకుపోండి అన్నాడు. అప్పటికప్పుడు మున్సబు గారి కారు తీసుకుని అందరూ అవధాని వాళ్ళ ఊరు చేరారు. దారి పొడుగున దీక్షితుల తల్లి కనిపించని ప్రతి దేవుడికి మొక్కుతూనే ఉంది. సుభద్ర నిశ్శబ్దంగా ఏడుస్తోంది.
ఇదేం తెలియని సత్యం కారులో చేస్తున్న అల్లరి ఎవరికీ ఆనందం కలిగించకపోగా ఇదంతా వీడిసేనే అని ఎవరికి వాళ్ళు మనసులో తిట్టుకుంటూనే ఉన్నారు. అవధాని పలుకుబడంతా ఉపయోగించి బావగారిని పెద్ద డాక్టర్లకు చూపించాడు. దీక్షితులకు వచ్చింది హార్ట్అటాక్. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సుభద్ర హాస్పిటల్లోనే ఉండి భర్తని జాగ్రత్తగా చూసుకుంటోంది. అవధాని ఇంటికి హాస్పిటల్కి తిరుగుతున్నాడు. వైదేహి విసుక్కోకుండా ఎప్పటికప్పుడు అన్నీ సమకూరుస్తోంది. ముసలమ్మ ప్రార్థనలు చేస్తోంది. అవధాని హాస్పిటల్ నుండి రాగానే ఎలా ఉంది అంది ఆదుర్దాగా. వచ్చిన రోగం సామాన్యమైందేమీ కాదు, బతికి బయటపడితే అంతే చాలు అన్నాడు అవధాని. ఓరి భగవంతుడా, వాడి చేతుల మీదుగా నా జీవితం తెల్లారిపోతుందనుకున్నాను. ఈ ముసలి వయసులో నాకే శోకము తెచ్చిపెట్టక తండ్రి అంటూ ఏడుస్తోందావిడ. ఏమైనా ఆ రోజు నేను చెప్పింది ఎవరికీ నచ్చలేదు. ఈరోజు ఏం జరిగినా అనుభవించవలసిందే. అవధాని అక్కడే ఆడుకుంటున్న సత్యాన్ని కసిగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ మనసు వాడి పట్ల కఠినంగా మారిపోయింది. వీణ్ణి పిల్లవాడనుకుని ప్రేమగా పెంచుతున్నాం, వీడు చివరికి పామై తండ్రినే కాటేయబోతున్నాడు. ఆ రోజు అవధాని మాటలు వింటే ఏ అనర్థమూ ఉండేది కాదు. సుభద్రకి కాదు కూడదంటే ఇంకా కనే వయసు ఉంది. తనకి అన్నీ ఆశలు పెట్టి పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు. సుభద్రకి దేవుళ్లాంటి భర్త ఉన్నాడు. తను వైధవ్యంతో వాడిని పెంచింది. వాడు పోవటం చూడటానికా? ఆవిడ నిలువెల్లా వణికిపోతోంది. బామ్మ అంటూ దగ్గరకు వచ్చిన మనవణ్ణి మొదటిసారిగా చేదరించుకుని దూరంగా త్రోసేసింది ఆవిడ. దీక్షితుల్ని డిశ్చార్జ్ చేశారు. సుభద్ర వారం రోజుల క్రితమే అవధాని తీసుకెళ్తే ఇంటికెళ్ళిపోయింది. అవధాని దగ్గరుండి బావగారిని తీసుకొచ్చాడు. గుమ్మంలో వైదేహి దీక్షితులకి ఎర్రనీళ్లు దిష్టి తీసి వీధిలో పారబోసింది. సుందరి గబగబా వచ్చి తండ్రిని కన్నీళ్లతో కావలించుకుంది. ముసలమ్మ వణుకుతున్న చేతులతో ఆప్యాయంగా కొడుకు ఒళ్ళంతా తడివింది. నాయనా, వచ్చేశావా అంటూ గొణిగింది. సుభద్ర లోపల నుండి బయటికి రాలేదు. సుభద్ర, దీక్షితులు పిలిచాడు. ఆ స్వరం ఇంకా బలహీనంగానే ఉంది. సుభద్ర నుండి జవాబు రాలేదు. బదులుగా వినిపిస్తోన్న వెక్కిళ్ళు సుభద్రవేనా? అర్థం కాలేదు దీక్షితులకి. అతను మంచం మీద దిండుకు జారబడి సత్యమేడి అన్నాడు. బావగారికి హార్లిక్స్ తీసుకురా అన్నాడు అవధాని భార్యతో. వైదేహి హార్లిక్స్ కలుపుకొచ్చి గ్లాసు దీక్షితులకు అందించింది. సత్యమేడమ్మా? గ్లాసు అందుకుంటూ కూతుర్ని అడిగాడు దీక్షితులు. సుందర కళ్ళు ఎర్రబడిపోయాయి. వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది. దీక్షితులు అనుమానంగా బావమరిది వైపు చూశాడు. అవధాని ఆ చూపును తప్పించుకుంటూ హార్లిక్స్ తాగు బావా అన్నాడు. దీక్షితులు బావమరిది వైపు తీవ్రంగా చూశాడు. సత్యం ఏడని అడుగుతున్నాను అన్నాడు కోపంగా. సమాధానంగా సుభద్ర ఒక్క పరుగునొచ్చి భర్త కాళ్ళని చుట్టుకుపోయింది. వాడికి మనకు లేడండి అంది భోర్న ఏడుస్తూ. దీక్షితులు మ్రాన్పడి చూశాడు. అతని చూపులు అనుమానంతో అవధాని వైపు తిరిగాయి. నాకేం తెలియదు బావా, ఒట్టు బావా. నేను ఆఫీసులో ఉండగానే వాడు కాలు జారి మెట్ల మీద నుండి పడ్డాడని కబురొచ్చింది అన్నాడు దీనంగా. అతను బాధగా గుండెను రుద్దుకున్నాడు. సుభద్ర మోకాళ్ల మీద తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. అలా ఎంతసేపు గడిచిందో. నేను వెళ్ళొస్తాన్రా అబ్బాయి. దీక్షితులు తల ఎత్తి చూశాడు. ఎదురుగా తల్లి చిన్న ట్రంకు పెట్టెతో నిలబడి ఉంది. ఎక్కడికి? కాశీకి, ఎదురు వాళ్ళంతా వెళ్తున్నారు అందావిడ. దీక్షితులు నిస్పృహగా నవ్వాడు. దేవుడు మనకంత మేలు చేశాడా అమ్మా? ఆవిడ క్షణం తప్పు చేసినట్లు తలదించుకుంది. ఇలాంటప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్తారా అత్తయ్య? సుభద్ర అత్తగారి కాళ్లకు చుట్టుకుపోయింది. సుభద్ర దుఃఖం చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లూరాయి. పమిట కొంగుతో కళ్ళొత్తుకుంటూ, నా కొడుకు బ్రతికొస్తే కాశీ వస్తాననుకున్నాను, వాడు తిరిగి వచ్చాడు. అంతా తిప్పి తిప్పి సంవత్సరం నిండని పసివాడి గురించి మీరంతా ఇంతగా కుమిలిపోతారని నేను అనుకోలేదు. అర్ధ సంవత్సరం పెంచినా 60 ఏళ్ళు పెంచినా తల్లి ప్రేమకు తేడా ఉండదని తెలుసుకోలేని దౌర్భాగ్యురాల్ని. ఇంత వయసు వచ్చినా ఎదుటి ఆడదాని హృదయం గ్రహించలేని నాలాంటి అల్పురాలు మీ అందరి మధ్య ఉండదగదు. అమ్మా సుభద్ర, ఇంత కష్టంలో నిన్ను వదిలేసి వెళ్తున్నందుకు క్షమించు. భగవంతుడు నన్ను క్షమించి దర్శనమిస్తే ఆ కాశీ విశ్వనాథుణ్ణి మీ గుండె మంట తీర్చమని అడుగుతాను. ఆ గంగ తల్లి ఆదరిస్తే నా పాపిష్టి శరీరాన్ని పునీతం చేసుకుంటాను. ఆవిడ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా ముందుకు నడిచింది. దీక్షితులు ఇంక తల్లిని వారించలేదు. అత్తగారి మాటలు అర్థం కాని సుభద్ర నిశ్చేష్టురాలిలా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. కథ పేరు ముక్తి.
రచించిన వారు మన్నెం శారద గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.